చూస్తే పొటాటో కర్రీ లాగా ఉంది కదా! కానీ కాదండి. పచ్చి అరటికాయ కూర. ఈ కర్రీని మనమైతే అన్నం, చపాతీ లేదా సాంబార్ ఆర్ రసం ఉన్నప్పుడు సైడ్ డిష్‌గా కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకొని తాలింపులో మగ్గనివ్వాలి. ఇవి మగ్గుతూ ఉంటే మనమైతే ఇప్పుడు ఒక అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి 1 ఇంచ్ అల్లం, ఒక 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత దీన్నైతే మనము అరటికాయ ముక్కలలో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా దంచి వేసుకోవడం వల్ల కర్రీకైతే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా అప్పటికప్పుడు దంచి వేసుకోవడానికే ట్రై చేయండి. అరటికాయ ముక్కలు మంచిగా మగ్గుతూ ఉన్నాయి కదా! ఈ కర్రీ ఒక హాఫ్ అన్ అవర్‌లో స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడైతే పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అరటికాయలు ఒక 50% మగ్గిన తర్వాత పెసరపప్పును కూడా వేసుకొని మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా అరటికాయ ముక్కల్ని మగ్గనివ్వండి. నెక్స్ట్ మీ రుచికి తగినంత కారం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే యమ్మీగా అరటికాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ కామెంట్స్‌లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.